నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో చోటా మూఠా నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షుడు బలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఎద్దేవా. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు. భక్తులతో కిక్కిరిసిపోయిన అమ్మవారి ఆలయం. వాకాడు మండల వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. తీవ్ర స్థాయిలో మండిపడ్డ కూటమి నాయకులు. నిజాయితీకి మారుపేరుగా గుర్తింపు పొందిన శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్పై తెలుగుదేశం పార్టీలో చోటామూటా నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళిపై కోట మండలంలోని తెలుగుదేశం పార్టీలో నాయకులు చేసిన వ్యాఖ్యలను వైకాపా నాయకులు ఖండించారు. విద్యానగర్లోని నెదురుమల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్లో మీడియా సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పామల సురేంద్ర, సుధాకర్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లోపాలను మాట్లాడిన మేరిగ మురళీధర్ను టీడీపీ నాయకులు విమర్శలు విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రజల పక్షాన మాట్లాడడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారో ముందు తెలుస్తుందని చెప్పారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, దాన్నే వీళ్లు అభివృద్ధిగా కలలు కంటున్నట్లు మండిపడ్డారు. లోపాలను ఎత్తి చూపిస్తే సరిదిద్దుకు ప్రజలను సేవ చేయాలే గాని తప్పుడు చూపిన వారిపై ఎదురుదాడికి దిగడం భావ్యం కాదని హితవు పలికారు. 40% ఓటింగ్తో ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలే మీకు గుణపాఠం చెప్తారన్నారు. ఈ సమావేశంలో దేవారెడ్డి, నాగూర్రెడ్డి, పల్లమల్ల విజయసారథిరెడ్డి, దాసరి కోటయ్య, కోటారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రతి పల్లికి ఎక్కడైనా రోడ్లు ఉన్నాయా? మీరు చూసి ఉంటారు, ఎక్కడైనా రోడ్లు ఉన్నాయా? రోడ్డు అంటే వాటర్ అది కూడా ఏంటి మా గవర్నమెంట్లో వచ్చిన రోడ్లే. కాకపోతే అప్పుడు మేము వేయలేకపోయినా తర్వాత వాళ్ళు వేసారు, అది అయిపోయింది. అయిపోతే ఇప్పుడు ఇట్లా కూడా ఇటు చూడండి, మంజువాగ నుంచి బాలెట్పల్లి దా చూడండి, ఇటు చూడండి, కొత్తపట్నం చూడండి, ఎక్కడైనా కనీసం 2 వీలర్ పోయే పరిస్థితి ఉందా ఈరోజు? ఏంది అభివృద్ధి అంటే? ఎక్కడ అభివృద్ధి? తల్లికి వందనం అంటున్నారు, మొత్తం అందరికి ఇస్తున్నాం, అందరికి ఒక అంటే ఇంట్లో ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళ బడ్జెట్ ఎంత, ఈ రోజు బడ్జెట్ ఎంత? సేమ్ 2 బడ్జెట్ ఒకటే అంటే ఎంతమంది కట్ చేశారు మీరు? అదే అభివృద్ధి. ఇప్పుడు నేనేదో అభివృద్ధి అంటే అది మాట్లాడితే కేసులు పెడతాం, ఇది లోపల వేస్తాం. ఇదే మీ ప్రభుత్వం చేసే పనే. అంటే నాయకులు అంటే వైసీపీ వాళ్ళు కాదు, ప్రజలు కూడా భయపడిపోతున్నారు నాయకులు చూసి, తెలుగుదేశం నాయకులు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మనం ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారు? ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తారు? అక్కడ జరిగే ఇదిని ఇప్పుడు తప్పు చెప్తారా? గ్రామాల్లో కూడా అవతల వైసీపీ వాళ్ళు పెట్టి ఈ విధంగా కేసులు పెట్టి చేస్తారు. మనం ఏం మాట్లాడితే మనకేమవుతుందని వాళ్ళు కూడా చెప్పలేకున్నారు. వాళ్ళ ఆత్మసాక్షి, తెలుగుదేశం నాయకులు ఆత్మసాక్షి చెప్పారు, కరెక్ట్గా జరుగుతుందా? వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళు భయపడిపోతారా లేదా ఎక్కడ చూస్తే? ఇక ఆ విధంగా ఉన్నప్పుడు నీకు నిజాలు ఏం తెలుస్తాయి? అవి మేము అబద్ధాలు అవి చెప్పాము, ఈ విధంగా ఉన్నాయి, సరిదిద్దుకోము. దానికి మీరు ఏదేదో మాట్లాడి ఏదేదో చేసి మేరిగ మురళి అంటే నిజాయితీకి నెంబర్ 1 ఆయన. ఏ పార్టీ మారడు, నిజాయితీ ఉంటాడు. పార్టీకి ఎప్పటి నుంచో 2014 నుంచి సేవ చేశాడు. 2019లో అనివార్య కారణాలు ఒకవేళ ఆయన సీట్ రాకుండా పోవచ్చు, అయినా కూడా నిబద్ధతలు నిజాయితీగా పార్టీలో ఉంటే ఈ రోజు జగన్ మెచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు. మొన్న కూడా మన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఏదో దురదృష్టవశాత్తు ఓడిపోవచ్చు, అది వేరే విషయం. వీళ్ళు చిన్న చోట మోట నాయకులందరూ కూడా ఎమ్మెల్సీని ఇది మాట్లాడే అర్హత ఉంది వాళ్ళకి. అసలు ఒకటి ఎత్తుకోండి, ఇప్పుడు ముందు మా ఎక్కడికి
రండి, ఒక్క ఊరు 10 బెల్ట్ షాపులు ఉన్నాయి లేదా? 10 బెల్ట్ షాపులు డోర్ డెలివరీ ఇస్తారు. నాకు తెలిసి మా ఏరియాలో ఆడియోలో ఒక కేసులు పోతున్నాయి డోర్ డెలివరీకి. దానికి ఏంటి అదే అప్పుడు పరిపాలన మా వైసీపీకి ఆయనకి డిఫరెన్స్ వెళితే చాలా ఉన్నాయి. టీడీపీలో జరిగే అవినీతి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, కానీ కాలం ఉంది, ఇంకా చాలా రోజులు ఉంటాయి. తర్వాత మాట్లాడుతున్నారు తర్వాత కూడా చెప్తాం. వచ్చాడు మేము ఏదో టీడీపీ పెట్టుకున్నాము, కౌంటర్ వేస్తే చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని విజయస్ మాకు అన్నీ దొరకాలి అని కొద్దిగా దారి పెట్టుకొని కొన్ని మాట్లాడుతున్నారు. తేడా మరి మాట్లాడి మమ్మల్ని తేడా లోపల వేస్తారు అంటే ప్రెస్ మీట్ మాట్లాడి కూడా లోపల వేసే పరిస్థితి కదా ఈరోజు. నిన్న కొన్ని సూచనలు సలహాలు అధికార పార్టీ వారికి మా సమన్వయకర్త మేరీ మురళీధర్ గారు మాట్లాడటం జరిగింది. దాంట్లో మేము పెట్టింది ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి మేము ఒక పేరు పెట్టి దాన్ని అంటే చేసి మోసం సూపర్ 6 చెప్పారు కాబట్టి సూపర్ 6 చేయలేదు దాని ఉద్దేశంతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఉద్దేశంతో మేము మా సమన్వయకర్త జరిగిన విషయాలు సూపర్ 6లో ఏం చేశాం. ఉదాహరణకి గ్యాస్ అన్నారు, గ్యాస్లో ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ సిలిండర్ కూడా మీకు నేను వేసిన తర్వాత మీకు సిలిండర్ మేము డబ్బులు ఇచ్చి మేము తీసుకున్న తర్వాత అకౌంట్లో వేస్తానన్నారు. అకౌంట్లో కూడా అందరికీ పడలా. వైట్ కార్డు హోల్డర్లు అది దీంట్లో కావాలంటే విలేకరులు తీసుకుని పోయి వైట్ కార్డు హోల్డర్లకి ఎంతమందికి గ్యాస్ సిలిండర్ పడ్డాయి, ఎంతమందికి రీపేమెంట్ ఇచ్చారు, అంటే సిలిండర్ తీసుకున్న వాడికి ఎంతమందికి రీపేమెంట్ ఇచ్చారు చూపిస్తాం. మేము విలేకరులు తీసుకుని కావాలంటే కూడా చూపిస్తాం. వీటిలో అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం జరగలేదు కాబట్టి మేము కొంచెం అడిగాం. మా ఈ సూపర్ 6లో మీరు గ్యాస్ చెప్పారు, బస్సు చెప్పారు, ఏవి జరగలేదు కదా, రోజు వాయిదాలు వేసుకుంటూ 20,000 రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అయ్యలేదు కదా రైతులకి, కనీసం గిట్టుబాటు ధర లేదు. ఈరోజు 1000 బదులు ధర 14,000. ఈ విమర్శించిన వాళ్ళందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒక రైతులుగా ఉండేవాళ్లే కదా. వీళ్ళు ఒక చదువుకొని ఉద్యోగం చేస్తామో లేకపోతే వ్యాపారం చేస్తామో ఉండొచ్చు. కానీ ఈరోజు 14-15,000 అమ్ముతున్నాం ఒడ్లు. ఈ అడిగాం వీటిలో ఏం తప్పు ఉందని మేరీ మురళి గారిని మీరు విమర్శించాల్సి వచ్చింది. ఆయన ఒక సమన్వయకర్తగా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన చెప్పటం, ప్రజల తరఫున మాట్లాడటం కూడా తప్పేనా? మిమ్మల్ని ఏమన్నా దూషించాడా, ద్వేషించాడా, ఏమన్నా తిట్టాడా, ఏం జరిగింది? ఏం లేదు కదా. ఈ తోపుడు జరుగుతున్నాయి. సూపర్ 6 అమలు కాలా. మీరు బస్సు చెప్పారు, బస్సు ఇలా. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇలా. గ్యాస్ ఇచ్చామన్నారు, గ్యాస్ కూడా అందరికీ చేరలా. అమ్మఒడి పథకం ఉదాహరణకి తిక్కారంలో కటాపల్లి దగ్గర ఉండే తిక్కారం స్కూల్లో 310 మంది పిల్లలు ఉంటే 310 మందికి స్కూల్లో ఈ రోజుకి పడలేదని మన సాక్షాత్ ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారే చెప్పారు. మేము చెప్పింది కాదు, ఇది మేము విమర్శించింది కూడా కాదు. అవన్నీ మేము మాట్లాడితే తప్పంటే ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించుకోవాలని. వాళ్ళందరూ మా సోదరులే, మేమేమి మాట్లాడేది తప్పని మేమంటాం. కానీ మా విమర్శనే తట్టుకోలేకపోతే ఇక గవర్నమెంట్ ఏంది, ప్రతిపక్షం ఉండేవాడు విమర్శిస్తాడు. ఆ సద్విమర్శను తీసుకొని మీరు దాంట్లో లోటుపాటు ఉండి సవరించుకొని పనిచేయాల్సిన గురించి మా మీద తిరిగి మాట్లాడటము, మా నాయకుడిని తిట్టడము ఎంతవరకు సభలో ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా పెద్దలు గూడూరు కాన్స్టిట్యున్సీ కన్వీనర్ అయినటువంటి సమన్వయకర్త అయినటువంటి మేరీ మురళి గారు శ్రావణ మాసం మొదటి శుక్రవారంను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు. భక్తులు నోములు, వ్రతాలు, పూజలు చేశారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణానికి చెందిన నాగిశెట్టి ప్రసాద్, నాగిశెట్టి మోహన్ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు దాతను అమ్మవారికి పసుపు కుంకుమలతో సత్కరించారు. నాగిశెట్టి బాలకృష్ణయ్య జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, పెల్లూరు కోటేశ్వరరెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శరవణన్ బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, మూర్తి ఆనంద్, కృష్ణ, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, కుమార్, కృష్ణయ్య, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, రామయ్య,
కోటేశ్వరరావు, ఆలయ పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు. కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు కోటపట్టణం నాగశెట్టి బాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ప్రసాద్ గారి కుటుంబం, మోహన్ గారి కుటుంబం వీరందరూ కలిసి ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉన్నారని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఈరోజు నిజంగా అదృష్టం శ్రావణ శుక్రవారం రావడం, కొన్ని వేల మంది భోంచేయడం అనేది చిన్న చిక్క విషయం కాదు. అందులో పూజలు కూడా చాలా చక్కగా జరిగాయి. అందులో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తండోపతండాలుగా వచ్చి వాళ్ళ పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా అన్నప్రసాదాన్ని కూడా ఎక్కువ కూడా చేయడం తలపెట్టడం జరిగింది. కావున ఈ శ్రావణ మాసం అంతా కూడా మహిళలందరూ వచ్చి కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. వాకాడు మండల వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాకాడులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ను కించపరుస్తూ మాట్లాడిన క్రమంలో వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి ఇరిగేషన్ గృహంలో టీడీపీ మండల కన్వీనర్ దువ్వూరి మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ మేరీగా మురళి, వాకాడు జెడ్పీటీసీ రౌతు రామకృష్ణులు ఎక్కడో ఉంటారని, ఏం మాట్లాడుతారో వారికి తెలియదన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ దళిత ద్రోహిని నియంత పాలన చేస్తాడని, విమర్శలు చేయడం తగదని, బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. వైసీపీ పాలనలో దళితులు ఎంతమంది హీనంగా ఘోరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎంతమంది చనిపోయారని, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పుడు లేవని నోరులు ఇప్పుడు ఎలా లేస్తుందన్నారు. అనంతరం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నాయకులు మండలంలో ఏం చేశారో తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని హెచ్చరించారు. నెదురుమల్లి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగిన నాయకుడు ఎప్పటికీ నాయకుడు కాలేడన్నారు. పేదల భూములు దోచుకున్న ఆ వ్యక్తిపై త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇకనైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కూటమి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, వాకాడు సొసైటీ అధ్యక్షులు సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోట ఎంపీటీసీ దారా సురేష్, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ కుమార్, మోహన్ నాయుడు, దయాకర్, తీపలపూడి రమణయ్య, రామలింగారెడ్డి, భుజగేంద్ర, గంగాధర్ రెడ్డి, చిరంజీవమ్మ, కవిత, ధనుంజయ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్కి వచ్చిన కూటమి నాయకులకి కానీ తెలుగుదేశం నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఈరోజు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టాలంటేనే అసహ్యంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి మీరు చేయలేరు, చేసే ఎమ్మెల్యేలని, చేసే ప్రభుత్వాన్ని మీరు విమర్శించుకుంటూ పోతూ మీకు కౌంటర్ ఇవ్వడం కూడా మాకే సిగ్గుచేయడం అనిపిస్తుంది. మీరు చేసినటువన్నీ అరాచకాలు. మీరు రాజారెడ్డి రాజ్యాన్ని నడిపారు, మేము అంబేద్కర్ రాజ్యం నడుపుతున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ గారు కానీ, జెడ్పీటీసీ కానీ, ఇంకొకరు కానీ, మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ ఏదేదో మాట్లాడారు. ఎమ్మెల్యే అని మాట్లాడే అర్హత ఉందా? ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడు. దళితుల మీద ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన ఒక దళితుడు కాబట్టి అతను ఒక దళితుడిని మనం ఇది చేయాలి. అందరినీ సమాన న్యాయంతో సమానంగా చూస్తాడు. అంటే అందరూ పేదవాడు ఉంటాడు. మీతో కూడా ఇప్పుడే నందగోపాలని చెప్పాడు, మీతో కూడా ఒక దళిత ఎమ్మెల్యే గతంలో నేరుగా మండలాలకు కానీ ఏమయ్యా జెడ్పీటీసీ నీ పరిస్థితి, నీకు దమ్ము ధైర్యం ఉంటే పత్రికా మిత్రులు ముందర చెప్తా ఉన్నాను, మీడియా ముందర చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే పంచాయతీ గెలుచుకో. ఈసారి నా పంచాయతీ కదా, నా పక్క పంచాయతీ. దమ్ము ధైర్యం నువ్వు నిజంగా నాయకుడు అయితే గెలుచుకో అని చెప్పి సవాల్ ఇస్తున్నాను ఈరోజు మీడియా ద్వారా. నేను ఎమ్మెల్యేని అంటావా నువ్వు? ఎమ్మెల్యే స్థాయి ఇది. మా సోదరుడు మిత్రుడు ఒకటి చెప్పబోయి టక్కని కట్ చేశాడు. నేను ఫస్ట్ నుంచి సునీల్ అన్నకి అత్యంత ముఖ్యండి. పార్టీ పెడితే నేను 40 రోజులు కుటుంబంతో. కానీ ఒక స్టేజీలో సునీల్ అన్న నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కువ రాకేష్ నాకు ఇచ్చాడు, ఒక దళితుడని.
ఎందుకంటే కొంచెం దళిత అభిమాని సునీల్ అన్న పరోక్షంగా, నేను దాంట్లో ఓపెన్ సీక్రెట్ దాన్ని చెప్పబోయి కట్ చేశాడు. నేను బాధపడ్డా. ఆ రోజు నాకు కూడా 2-3 మాటలు నన్ను ఇబ్బంది కలిగే మాటలు మా ఊర్లోనే మాట్లాడితే నా పక్కనే ప్రసాద్ అన్న ఉన్నాడు. అన్న చూడన్నా, ఎమ్మెల్యేకి నేను ఎలక్షన్ చేశాను, ఇంత ఖర్చు పెట్టుకున్నాను, నా ముందరే నాకు పడని రామకృష్ణ అని ఏ విధంగా మాట్లాడినాను, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు చూడన్నా. ప్రసాద్ అన్న సాక్ష్యం, మా సోదరుడు సాక్ష్యం. నేనేమంటానంటే, నీకు అంత ప్రయారిటీ ఇస్తే ఎవరు కూడి పెడితే భక్తవత్సలరెడ్డితో తిరిగి అతని దగ్గర కూడా వైబ్రేషన్స్ కానీ వచ్చాయా? ఎక్కడ తింటే అక్కడే కక్కేయాలని ఎమ్మెల్యేతో నువ్వు లేవా? ఈరోజు ఈ వాకాడ మండలంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సుపరిపాలనని అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆయన్ని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనేది ఎంతవరకు మీకే తెలియాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో మా టీడీపీ గవర్నమెంట్లో 2000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ మండలంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ, అదేవిధంగా ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, అదేవిధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందేటట్టుగా ఎస్సీలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్సీ గారు, మీరు ఎక్కడో దూర ప్రాంతంలో వచ్చి మా నియోజకవర్గంలో పోటీ చేసావు. అంతకుముందు పోటీ చేయాలనుకున్నావు, మీ అధిష్టానం నువ్వు నచ్చక ఇల్లా, నీ బిహేవ్ నచ్చక వాళ్ళు అధిష్టానం నీకు టికెట్ కేటాయించరా. అదేవిధంగా మీరు ఎమ్మెల్సీగా నామినేట్ పదవి తీసుకున్నాం. నామినేట్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఉండదు కదా. కానీ ఎందుకు సునీల్ అన్న మీద నీకు అంత అక్కస్సు? అండ్ నువ్వు కూడా అంటే సునీల్ అన్నతో కొంతకాలం ట్రావెల్ చేశావు కదా, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన దళితులకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు, ఇవన్నీ తెలుసు కదా. కానీ ఆయన్నే నువ్వు విమర్శించడం, మేరీ మురళి గారు అంటే ఆయనకి తెలియదు పాపం, ఎప్పుడో ఒకసారి వస్తాడు, విజిట్ వస్తాడు, మాట్లాడతాడు. వాడు ఎవరో ఇక్కడ లోకల్ ఉండే నాయకులు మంచి వర్త్లో స్క్రిప్ట్ రాసిస్తారు ఆయనకి, అద్భుతంగా మాట్లాడతాడు. యమధర్మరాజు పాలన అంటే అద్భుతంగా జరుగుతుంది పాలన అది. ఆ విషయం మేరీ మురళి అర్థం చేసుకోవాలి. అసలు ఒకసారి యమధర్మరాజు ఏ పాలన చేస్తాడు, ఆ యమధర్మరాజు హిస్టరీ ఏంటి తెలుసుకున్నావంటే నువ్వు ఆ మాట అనలేవు రెండోసారి. కాబట్టి ఒకసారి సునీల్ అన్న గురించి కూడా తెలుసుకోవాలా. సునీల్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రోజుకి కూడా ఆయన ఫ్యామిలీ ఎక్కడ ఉంది? దళిత వీధుల్లోనే ఉంది ఆయన ఫ్యామిలీ. దళితుల పట్ల నిరంతరం అంకిత భావంతో పనిచేసే నాయకుడు. కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు అన్ని పార్టీలని, అన్ని కులాలని, మతాలని కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఎక్కువ ఉంటుంది. మనకన్నా కూడా పక్క వాళ్ళని ఎక్కువ కలుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. అంత మాత్రాన దళితులను దూరం చేస్తున్నాడు, దళితులు ప్రాధాన్యత ఇవ్వలేదు అని మాట్లాడడం చదువుకున్న విజ్ఞానవంతుడికి నువ్వు ఆలోచించాలి అన్న. అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మన గవర్నమెంట్ గురించి, మన ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మనం కౌంటర్గా కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాం మీడియా మిత్రుల సమావేశంలో. నిన్న ఒక మిత్రుడు మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. అన్నా, మీ గవర్నమెంట్లో దళితుల్ని ఏ విధంగా అనగదొక్కినారు, అదే దళితుల్ని ఏ విధంగా కేసులు పెట్టించినారు, దగ్గరుండి మరి ఎన్ని కేసులు పెట్టించినారో అది మీకే తెలుసు. ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏమీ లేకున్నప్పుడు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది జరుగుతున్నాయో, ఏం చేస్తున్నాయో, ఏమున్నా కూడా మీరు దగ్గరుండి ఎక్కడ వీళ్ళు ఏం చేస్తారో, ఏమన్నా ఇబ్బందులు పెడతారో ముందుగానే చేయితాలకి కూడా ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారో మీకే తెలుసు. మీరు నిన్న మాట్లాడిన విషయంలో ఎమ్మెల్యే గారు దళితుల్ని ఏ విధంగా ఈరోజు హక్కును చేర్చుకొని ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చి ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డారో
దళితుల నాయకులుగా మాకు తెలుసు. ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు 50 సంవత్సరాలు దళితులను వెనక్కి లాగేస్తున్నారు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఈ గుంటలకి 1 కిలోమీటర్కి దాదాపు 100 గుంటలు ఉండేది. ఆ 100 గుంటల్లో ప్రసవించే పరిస్థితి కూడా వచ్చేది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది, మీది అవినీతిని మాట్లాడేది, అసలు మీ దృష్టిలో అభివృద్ధి అనేది లేదే. అభివృద్ధి అనేది మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే అమరావతి విషయంలో 200 హిటాచీలు పెట్టి మొక్క తీసి శుద్ధం చేసిన పరిస్థితి తెలుగుదేశంలోనే తగను. అదేవిధంగా మీరు మనకు రాజధాని అనేదే లేదు. రాజధాని విషయంలో మీరు 3 ముక్కలాటలాడింది వాస్తవా కాదా? 3 ముక్కలాడతాం అని మీరు 5 సంవత్సరాలు సరిపెట్టింది వాస్తవా కాదా? మేము అధికారంలోకి వస్తానే, మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానే ఫస్ట్ అమరావతిని దాన్ని తీసుకొని అతను దాన్ని పెద్ద తీసుకొని ఈరోజు కొన్ని వేల కోట్ల దాని మీద పెడుతూ అది ముందు మనకు రాజధాని ఉండాలా అనే ఉద్దేశంతో పోరాడుతున్నాడు. అదేవిధంగా మీరు పోలవరం కానీ ఏ రోజైనా మీరు 10 రూపాయలు పెట్టేటప్పుడన్నా చూసినారా? పోలవరంకి ఏదో 10 రూపాయలైనా పెట్టారా? పోలవరం మీరు డెవలప్ చేసింటే మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండేది కదా. మీరు పోలవరం గురించి పట్టుకోలేదు, అమరావతి గురించి పట్టుకోలేదు. అదేవిధంగా 3 ముక్కలాటలు మీరు సరిపెట్టేసినారు. కాబట్టి మీకు మాకు ఉండే తేడా ఇది. మేము అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు మీ విలేజ్లో తిరుగుతుంటే ఎంతో గర్వంగా ఉంది. మీరు తల్లికి వందనం వేసినారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఇంట్లో 3 ఉంటే 3 వేసినాడు, 1339, 4 ఉంటే 4కి 52,000 వేసినాడు. ఈ విధంగా ఎంతో అభివృద్ధి పథకంలో సంక్షేమం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ముక్కిడిపాలెం, పల్లంపర్తి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, కామిరెడ్డి సునీల్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంచాయతీలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన గూడూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పేరు పైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మన గూడూరు శాసనసభ్యుల ఆశీస్సులతో చిత్తమూరు మండలంలో అదే నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆరోగ్యం బాగలేకుండా సొంత నిధులతో హాస్పిటల్ పోయింటే వాళ్ళకందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసే చెక్కులు తీసే కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా చిత్తమూరు నుంచి కూడా ఈ దఫా మళ్ళీ 5 చెక్కులు వచ్చాయి. దాంట్లో భాగంగా నలుగురికి ఇక్కడ తొలి అడుగులో కార్యక్రమంలో ఆ నలుగురు కూడా ఇక్కడ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చెక్కులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మా యువ నాయకుడు, మా చిట్టమూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యపాలనలో ఇంటింటికి సుపరిపాలనలో తొలిగడు కార్యక్రమానికి వచ్చాం. యాక్చువల్ గా ఈ బూత్ లో గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ వచ్చింది. మేము ఒకటే చేస్తున్నాం. ఈరోజు మేము ఎక్కడ తిరిగినా ఒక రోజులో అంటే ఒక ట్రిప్ లో 5 గ్రామాలు కానీ 10 గ్రామాలు కానీ తిరిగిన తర్వాత దాంట్లో ఎక్కువ శాతం ఎక్కడైతే గత ఎన్నికల్లో మైనస్ గా ఓట్లు వచ్చాయో అక్కడ మేము తిరుగుతున్నాం. ఎందువల్లంటే ఆ ఊరికెళ్ళి చెప్తూ ఉన్నాం, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఈరోజు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాడు. మీ అందరూ కూడా పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు పెంచాడు. అట్లాగే వికలాంగులకు అయితే 3000 పెంచాడు. తర్వాత మరీ బెడ్ రెస్ట్ అయితే 15,000 పెంచాడమ్మా. చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడని చెప్తున్నాం. అట్లాగే మీ ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అంతమందికి 15,000 రూపాయలు అకౌంట్ లో వేస్తానని చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గవర్నమెంట్. దాని ప్రకారం ఇస్తున్నాడో లేదో అడుగుతున్నాం. అందరూ కూడా ఇస్తున్నారు సార్ అని చాలా గౌరవంగా చెప్తున్నారు. అలాగే దీపం కనెక్షన్ కింద ఈ యొక్క గ్యాస్ సంబంధించినటువంటి డబ్బులు కూడా సంవత్సరానికి 3
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరు నియోజకవర్గంలోని టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్పై ఆరోపణలు చేస్తున్నట్లు చిట్టమూరు మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో తిరగకుండా సమావేశాలు పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. వైకాపా నాయకులు ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిట్టమూరు మండల ప్రధాన కార్యదర్శి కుంపర్ల చిన్నారావు, మండల ఎస్సీసీల అధ్యక్షులు కల్లూరి మణి, మండల కార్యదర్శి శ్రావణ్, వాలంబేటి వెంకటేశ్వర్లు, శ్రీపతి మురళి, కంటెపల్లి దేవుడు, బల్లి ఉదయ్, అంకయ్య, హరి, శ్రీనివాసులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణ ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, మా ప్రీతమ నేత డాక్టర్ సునీల్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామకృష్ణ, నువ్వు రాజకీయ అజ్ఞానివి, నీకు రాజకీయం అంటే తెలియదు. నువ్వేదో మీ నాయకులు ఒక స్క్రిప్ట్ రాయిస్తే చదివావు, ఒక్కసారి నువ్వేం మాట్లాడినావు చూసుకో. నీ మాటలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మన శాసనసభ్యులు, నీకు కూడా శాసనసభ్యులే, మన శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యులుగా దళిత వాడలో ఉంటూ, దళిత పక్కనే కూర్చుంటూ, దళితుల వల్లనే ఈరోజు ఎమ్మెల్యే ఆయన పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. ఏమని? నా దగ్గర అగ్రవర్ణాల వారు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు, ఎస్సీ ఎస్టీ బీసీలేను. ఒక్కసారి మా నియోజకవర్గంలో సార్ చూడు, మా ఎమ్మెల్యే పక్కన ఎవరుంటారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. ఆయన ప్రతినిత్యం ఎస్సీ ఎస్టీ బీసీలతో తిరుగుతుంటాడు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ గురించి విమర్శించారు. ఎక్కడ వాకాడులో జరిగినటువంటి సంఘటన జడ్పీటీసీ అయినటువంటి రౌతు రామకృష్ణ గారు అనే దాన్ని కూడా సిగ్గేస్తున్నాకు. ఒక దళిత ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని దళిత ద్రోహి, దళితుల మీద కేసులు పెడుతున్నావు, ఎస్సీల మీద దాడులు చేయిస్తున్నావు అనేటువంటి ఆ నోటుతో ఎట్లా ఉన్నాడు. కానీ ఈ రామకృష్ణ, నీకు సిగ్గుందా రామకృష్ణ? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు పుచ్చుకున్న నాయకుడే మా ఎమ్మెల్యే గారు. ఈ నియోజకవర్గంలో దళితులకి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎక్కడ ఉంటాడంటే, చూడు రామకృష్ణ, ఈ గుండెల్లో ఉంటాడు దళితులకి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరికీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గుండెల్లో ఉంటాడు. మా ఎమ్మెల్యే ప్రోగ్రాలు చూస్తున్నాను, దళిత వాళ్ళ జరిగినటువంటి ప్రోగ్రాలు చూసావా? దళితులు ఏ విధంగా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తున్నారు చూసావా? దళిత బాంధవుడా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. మీ 5 సంవత్సరాలు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనలో దళితుల మీద జరిగినటువంటి సంఘటనలు, డాక్టర్ సుధాకర్ గారిని చేతులు కట్టి నడి రోడ్డు మీద పారేసినప్పుడు రౌతు రామకృష్ణ సిగ్గిలో కూడా నువ్వు ఎక్కడున్నావో మాట్లాడు. ఈరోజు ఆ రోజు సుబ్రహ్మణ్యుని డోర్ డెలివరీ చేశాడు మీ ఎమ్మెల్సీ గారు. రౌతు రామకృష్ణ, నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నువ్వు ఎక్కడో రియల్ ఎస్టేట్లు చేసుకొని, బిజినెస్లు చేసుకొని, సిగ్గుమాలలాగా ఈరోజు బజార్ మీదకి వచ్చి మా ఎమ్మెల్యేగాని అంటావు. నువ్వా? అంత దమ్ముంది ఇక? మా నాయకుడు ప్రజానాయకుడే. మా నాయకుడు ఇక్కడికి రా, ఈరోజు నీ మనుషులను పంపించు గూడూరికి. మాలేడుపాలెంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించి, అందులో ప్రస్తుత జడ్పీటీసీ రౌతు రామకృష్ణ గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి మీద, అలాగే గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని కార్యక్రమం పెట్టడమే దండగ కార్యక్రమం, దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మీ ఊర్లో మీకు సంబంధించి అందరి దగ్గర ఏం జరిగింది, ఈ సంవత్సరం రోజుల్లో ఏం జరిగిందో డేటా ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే డేటా తీసుకొని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎప్పుడైనా సరే ఈ 3 మండలాల్లో మీరు చెప్పిన ప్లేస్కి వస్తాం, చర్చించడానికి సిద్ధంగా ఉండండి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ లిస్టులు ఉన్నాయి రాబోయేటివి.
ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ చేసేటటువంటి కార్యక్రమాల్లో కావాల్సిన డేటా మీ దగ్గర ఉంటుంది. మీరు జడ్పీటీసీ రావచ్చు, ఎప్పుడైనా మీరు సిద్ధంగా ఉన్నాం చర్చికి. అయితే ఈ కార్యక్రమంలో మీరు దుర్మార్గంగా డాక్టర్ పాసి సునీల్ కుమార్ అవినీతి పరుడు, దోచుకుంటున్నాడు, 20 కోట్లు సంపాదించాడు, 30 కోట్లు సంపాదించాడు, దళిత నాయకుల మీద కేసులు పెట్టాడు, దళిత నాయకుల్ని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీలో చోటా మూటా నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షుడు బలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఎద్దేవా. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు. భక్తులతో కిక్కిరిసిపోయిన అమ్మవారి ఆలయం. వాకాడు మండల వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. తీవ్ర స్థాయిలో మండిపడ్డ కూటమి నాయకులు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.